నకరికల్లు మండలం మోదిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మోదిగూడెం గ్రామ ఇన్ఛార్జి ఒలిశెట్టి నాగరాజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులు పనిచేస్తున్నారు, గ్రామ ఇన్ఛార్జిగా ఉన్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మీ గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి? మంచిగా అందుతున్నాయండి. ఏమేమి పథకాలు అందుతున్నాయి? రేషన్ బియ్యం కానీ, రోడ్లు కానీ, ఇంకా చాలా మనకు తెలిసినవి మనకు తెలియనివి కూడా చాలా అందుతున్నాయి. అంటే ఇప్పుడు ఏ పథకాలు ఇప్పుడు వ్యవసాయ రంగానికి ఏ విధంగా అందుతుంది? కిసాన్ సమ్మాన్ ఇదని 2000 పడటం జరుగుతుంది. ఇంకా అనేక నాకు కొన్ని తెలియదు, కొన్ని తెలిసినవి చెప్తున్నా. కిసాన్ సమ్మాన్ ఇన్సూరెన్స్ అందుతుందా రైతులకు? అవును. దాంతోపాటు ఇప్పుడు యువకులకు ఎలాంటి కేంద్ర పథకాలు అందుతున్నాయి మీ గ్రామంలో? యువకులకు విశ్వకర్మ యోజన అందుతుంది. ఇంకా దాంతోపాటు ఇప్పుడు మహిళలకు పుట్టిన పిల్లలకు బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, స్వచ్ఛ భారత్ అమలు అవుతుందమ్మా. స్వచ్ఛ భారత్ కూడా అమలు అవుతుంది. మరి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? ఏదండి అభివృద్ధి అనేది అంచుగూలు లేదు. ఏదో వాళ్ళు కరప్షన్ చేయడం మాత్రమే సరిపోతుంది తప్ప ప్రజల్ని ఆశించేది అభివృద్ధి చేద్దామనే ఆలోచన అయితే లేదు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ ఇక అది చెప్పుకోవడానికి మాత్రమే, కానీ ఎక్కడ ఇచ్చిన దాఖలా. దళిత బంధు ఎక్కడో మూలకు ఇచ్చి మొత్తం ఇచ్చినట్టు చెప్పుకోవడం అనేది. బీసీ బంధు ఏ బంధు లేదు. యాదవుల గొర్రెల పంపిణీ జరిగిందా? ఇక అది ఎక్కడో మూలకు అట్లా జరిగింది. వ్యవసాయానికి రైతులకు ఎలాంటి సంక్షేమం ఉంది? గత రైతు బంధు అయితే ఒకటి చెప్పుకోవచ్చు ఇచ్చిన. ఇప్పుడు దాంతోపాటు విద్యా వైద్యం ఎట్లయింది? గతంలో ఎట్లా అమలైంది? ఇక విద్యా వైద్యం అంటే ఇక పర్వాలేదని చెప్పుకోవచ్చు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు లేవు, అది అటర్ ఫ్లాప్. మీ ఊరికి ఏం వాటర్ వస్తున్నాయి లే, కానీ నల్లాలి ఇంటింటికి నల్ల అనేది లేదు. గతంలో ఏం సంక్షేమం ఏం జరగలేదు? ఈ సంక్షేమం అంటే ఇదే సంక్షేమం. గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంది? చిరుమర్తి లింగే. ఇక ఆయన నమ్ముకున్న కింది స్థాయి వర్గాలే బలంగా పనిచేయక గతంలో చిరుమర్తి లింగయ్య గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఉంది? ఈ అభివృద్ధి అంటే మా నియోజకవర్గంలో మా ప్రాంతంలో అంతగానో ఏం కనపడలేదు. ఆయన సొంతం ఏరియాలకల్లా ఏమైనా చేసిండేమో తెలియదు. మరి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు వేముల వీరేశం గారు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? ఏదండి ఈ రోడ్డు పదే అనేక సార్లు ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఆయనకు తెలియపరచడం జరిగింది. నేను కూడా ఎన్నోసార్లు పోయి ఇట్లా పత్రం ఇచ్చి కలవడం జరిగింది, కానీ ఏది శూన్యం. అంటే ఈ రోడ్డు విస్తరణ చేపట్టడం, మేము ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంటారు. రోడ్డు సరైన మార్గం అంటే రోడ్డు మార్గం ఉంది కానీ మొత్తం గుంతలమయం ఉంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకు 36 సంవత్సరాలు. గతంలో నేను ఎప్పటి నుంచి ఉన్నది కూడా గట్టినే ఉంది. ఎవరు రాని, ఏ ప్రభుత్వం మారని, ఎవరు మారని దాన్ని అయితే అభివృద్ధి వైపు నడిచింది లేదు, చేసింది లేదు. మరి ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి? ఇక 6 గ్యారెంటీలు 66 అబద్ధాలతో సాగుతుందని చెప్పొచ్చు. ఏం లేవు. ఇప్పుడు ఇటీవల ఇందిరమ్మ ఇళ్ళకు రేషన్ కార్డులకు దరఖాస్తులు జరిగింది. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు పేదల నిరుపేదలకు ఏ విధంగా అంటారు మీ గ్రామంలో? ఇక అది స్థానికంగా వాళ్ళకు ఏమంటారు, ఆ పార్టీకి అనుకూలంగా చేసిన వ్యక్తులకే ఇవ్వడం జరుగుతుంది. అతను కాంగ్రెస్ అభ్యర్థినా అయితేనే మనం ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలనే అలాంటిది ఏం లేదు. ఓన్లీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పనిచేసే వాళ్ళకి వరకే. సర్పంచుల కాలం నుంచి సంవత్సరాల పచ్చీలకు అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ పనులు ఏ విధంగా ఉంది? ఇక స్పెషల్ ఆఫీసర్స్ పని అంటే ఇక వాళ్ళది అంత ఏడ్చింది. ఇప్పుడు మీ ఊళ్ళో పారిశుద్ధ సమస్యలు, వీధి లైట్లు చాలా ఇబ్బంది ఉందని ప్రజలు అంటున్నారు. మరి అంటే పనులు జరగట్లేవా? జరగట్లేదు. కేంద్రంలోకి బీజేపీ పార్టీ కేంద్రంలో 3సారి ప్రధానమంత్రి మోడీ గారు కావడం జరిగింది. అంటే ఎట్లా సాధ్యమవుతుంది? మరి 3 సార్లు ఏకదాటిగా ప్రధానమంత్రి కావడం జరిగింది. జనాలకు మంచి చేస్తేనే కానీ అయ్యేది. జనాలలో బలమైన గుర్తింపు ఉంది కాబట్టి ఆయన 3 సార్లు కాదు ఇంకా 30 సార్లు అయినా దానికి అవకాశం. మోడీ గారు మరి
బీజేపీ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయట్లేరు, ఓట్లు ఉన్నప్పుడు వస్తున్నారు తప్ప మిగతా టైంలో రావట్లేరు అని ప్రజలు అంటున్నారు. అంటే స్థానికంగా బలమైన మాకు లీడర్ లేకపోవడం ఈ నియోజకవర్గానికి ఇక దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ప్లస్ దాన్ని కింది స్థాయి వరకు మమ్మల్ని మోటివేట్ చేసి ముందుకు నెట్టే నాయకులు లేరు మెయిన్. మరి మీకు అంటే మీరు పై స్థాయి నాయకులు చెప్తలేరు ఈ విషయాన్ని? ఇక పలుమార్లు మేము ఏదో అట్లా దృష్టి తీసుకుపోయినా కానీ ఇంకా అక్కడ స్థానిక లీడరే చేయబట్టి మేము కూడా చేసింది ఏం లేదు. ఏదో మేము ఉన్నామంటే ఉన్నాం, ఆ మోడీ గారి గుర్తింపుతోటి చాలా ముందుకు నెట్టుకోబోతున్నాం. ఇటీవల బీసీ బిల్లు 42% అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపారు కాంగ్రెస్ పార్టీ. అక్కడ బీజేపీ అడ్డుకుంటుంది, 42% ఇప్పుడు బీజేపీ చేయాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి దీన్ని అంటే బీసీలకు మీ పార్టీ 42% రిజర్వేషన్ విషయంలో దాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నది ఏదో కుట్రపూరితం తప్ప, ప్రతిపక్షాలు కుట్రపూరితం తప్ప బీసీ బంద్కు బీజేపీ పార్టీ ఎప్పుడు అనుకూలంగా. మరి 42% ఆమోదించాలిగా, ఇప్పుడు మీ దగ్గరనే ఉందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయండి ఎట్లుంటుంది? ఆరోపణలు చేయాలిగా ఏదో ఒకటి. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చింది, చాలా భూములు కూడా అన్యాక్రాంతమైన మిస్సింగ్ అయిపోయినాయి అని. ఇప్పుడు భూభార చట్టం వచ్చింది, ఈ భూభార చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు తీరుతాయంటారా? ఇది క్లియర్గా ఇంతవరకు భూభారతి అనే పథకం ఏది మొత్తం కూడా ఎక్కడ కూడా భూముల సమస్యలు పరిష్కరించిన దాఖలు లేవుగా. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ జరిగింది, ఎన్ని పరిష్కారం అయిపోయినాయి? ఇప్పుడు మనం చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కూడా ఏమి సమస్యలు పరిష్కరించట్లేదు. గత ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థ తొలగించారు, ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థ తీసుకురాబోతున్నారు, ఎట్లుంటుంది? విఆర్ఓ వ్యవస్థ అంటే నాకు తెలిసి మంచి అనుకూలంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వం తొలగించి ఇప్పుడు తీసుకొస్తుంది, మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందని. బెల్ట్ షాపుల వల్ల చాలా మంది తాగుడు బానిసిపోయి చాలా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి అంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు బెల్ట్ షాపులు. గత ప్రభుత్వం నిర్మించలేకపోయింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నియంత్రించలేదు, ఫెయిల్యూర్ వాస్తవం. మరి దీన్ని నియంత్రించాలంటే ఒక బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు ఏం చెప్తావు ప్రభుత్వాలకు? ఇది సమూలంగా కూల్చేయాలనే ఉంది నాకు కూడా, కానీ స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ప్రోత్సహించడం వల్ల తాగుడు అంటే అందరికీ అదొక వ్యసనంలాగా మారింది. దాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేద్దామంటే ఎవరు కూడా ముందుకు వచ్చే ఆలోచన లేదు కాబట్టి మనం వెనకడుగు వేయాల్సి వస్తుంది. లేదా దానికి మొదటి ప్రాధాన్యత నేనే తీసుకుంటా. ఇప్పుడు ఈ యువత కూడా డ్రగ్స్కు, మద్యానికి, బెట్టింగ్ యాప్లో పాల్పడి ఆత్మహత్యలు బలపడుతున్నారు, వ్యసనాలకు బానిస అవుతారు. యువతకు ఉపాధి కల్పనలో మీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంటే యువతకు ఏం ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైనవి అని ప్రజలు అంటున్నారు, ఎంతవరకు? ఇప్పుడు ఉపాధి అవకాశాలు ఎందుకు లేవని చాలా గొప్పగా ఉన్నాయి, కానీ అవి అందే వరకు మనం ఓపిక పట్టాలి కదా. ఇక అదేదో ఒకసారి ఫెయిల్ అయితే ఇక జీవితమే ఫెయిల్ అయింది అనుకొని ఇక వ్యసనాల వైపు బారిన పడుతున్నాం. వాళ్ళని ఏం కూడా మనం ఏం చేస్తాం, ఏం చేయాలి? అలాంటి వాళ్ళు మార్పు రావాలంటే మీరు కూడా ఒక యువకుడు ఏం చెప్తారు యువతకు? ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయినామంటే ఇక మళ్ళీ ఫెయిల్ అవుతాం అనేది కాదు కదా, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ చేసే క్రమంలో ఇక మానసిక బాధలు ఉండి వాటిని అధిగమించలేక ఏటో ఒకవైపు మత్తుకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లై పారుతుంది, వాటిని పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తారు. ప్రజల్లో ఆ ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు, ఈ పట్టణాలు, దేశం అభివృద్ధి చెందుతుంది అంటారు? ఫస్ట్ విజ్ఞానం ఉండాలండి మనిషి దగ్గర, మంచి విజ్ఞానంతో కూడుకున్న నాయకుడు కావాలి. ప్రలోభాలకు లొంగొద్దు, ఈ మద్యానికి, డబ్బుకు, వీటికి వేటికి కూడా ముందు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. మంచి విజ్ఞానంతో కూడుకున్న నాయకుని ఎన్నుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలను పార్లమెంట్ పంపారు మీరు, అయినా కూడా ఒక్క పైసా కూడా తేవట్లేదని ఇప్పుడు అధికార పక్షం అంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు తేవట్లేదంటే ఏదో బురదల్లే ప్రయత్నం తప్ప ఇక తేవట్లేనని మనం అనుకుంటే ఎట్లా? ఇప్పుడు గత అంటే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒక హైప్కి వచ్చేసింది, సడన్ గా అధ్యక్షుని మార్చారు, కారణం ఏమై ఉంటుంది అంటారు?
అధ్యక్షుడు అంటే ఇప్పుడు మా పార్టీ ఒక లక్ష్యం ఉంది. ఇప్పుడు ఒకరిని నిర్ణయించారంటే దానికి శిరస వహించవలసిందే. ఇంకా వాళ్ళకి కావాలని అలాంటి ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు మొన్న కూడా బీసీ అంటే అధ్యక్షులు అవుతారు అనుకున్నారు, మళ్ళీ సడన్గా మళ్ళా రామచంద్రరావు గారికి ఇచ్చారు. ఇది ఎట్లా అంటే ఈటల రాజేందర్ అవుతారు అనుకుంటారు అందరూ? ఇక అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, కానీ ఈ పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు శిరస వహించవలసింది ఎవరైనా. బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడడానికి మీకు ఏం కారణాలు, ఎందుకు బలపడలేకపోతుంది? పట్టణాలకే పరిమితమా బీజేపీ పార్టీ? గ్రామీణ స్థాయిలలో ఉండలేదని. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అనేక సంక్షేమాలు ఉన్నాయి, అవి ప్రజల దృష్టి తీసుకుపోయి పదే చెప్పలేకపోవడం ఒకటి. ఇక వాళ్ళకి ఇప్పుడు మిగతా పార్టీలు ఏమో వాళ్ళు పేపర్ ప్రకటన ద్వారానో మీడియా ద్వారానో బాగా ఇదైపోతారు. వాళ్ళేమో చేయకుండా కూడా చెప్పుకుంటారు, పబ్లిసిటీ చేసుకుంటారు. వీళ్ళు మేమేమో చేసి కూడా చెప్పుకోవట్లేము. అదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అంటే కార్పొరేట్ వ్యవస్థకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి అంటే వాళ్ళు తీసుకున్న లోన్లకే అంటే బీజేపీ పార్టీ అంటే కార్పొరేట్ వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది. బడుగు బలహీన వర్గాలకు అంటే వాళ్ళకు ఏమైనా అందించడంలో, పథకాలు కావచ్చు, ఏమైనా సంక్షేమం అందించడంలో అందించలేకపోతుంది బీజేపీ పార్టీ. ఇప్పుడు అధికార పక్షం అంటుంది. దీన్ని మీరు పూర్తిగా ఖండిస్తున్నాం. బీజేపీ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు చాలా ముఖ్యమైన పార్టీ. భవిష్యత్తులో ఇక్కడ బీసీ ముఖ్యమంత్రిని చూడొచ్చా మీ పార్టీ నుంచి? ఓకేనండి, చూడొచ్చు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మీరు పోటీ చేసే అవకాశం ఉందా? చేయాలనుకుంటున్నాను 100%. మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? మా ప్రణాళిక మాకుంది, మా వ్యూహం మాకుంది, కానీ మీ బయటికి అంటే ఎలా అభివృద్ధి చేస్తారు గ్రామాన్ని? మీరు ఇప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారంటే మా వంతు సహకారంగా మేము ఇప్పుడు గతంలో ఉన్న ఈ అన్ని పార్టీల కంటే భిన్నంగా చేయాలనే ఆలోచన మాకుంది. అది మేము మాటల్లో చెప్పిన దాకంటే చేసి చూపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒలిశెట్టి నాగరాజుకు బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? మీరు మాకు ఓటు వేయాలంటేనా, నాకు వేయాలంటే? మీకైనా మీ పార్టీకైనా. మీరు బీజేపీగా? అవును. ఏం చెప్తారు మీ గ్రామ ఓటర్లకు? ఏం చెప్తారు? మేము ఏం చెప్తామండి, ప్రలోభాలు నమ్మొద్దని చెప్తాం, మద్యానికి డబ్బుకు లొంగొద్దని చెప్తాం, మంచి విజ్ఞానం కూడుకున్నానికి అభివృద్ధి చేస్తాను ఓటేయమని చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు.